నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పంజాబీ చికెన్. ఈ పంజాబీ చికెన్ చిక్కటి గ్రేవీతో చూడటానికి ఎంతో చక్కగా ఉండటమే కాకుండా తినటానికి మరెంతో టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కూర తయారీకై ముందుగానే 400 గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకుని దానిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను. అలాగే చిక్కటి పెరుగు అరకప్పు వరకు వేసుకోవాలి. ఈ పెరుగు పుల్లటిదైనా తీయటిదైనా ఎలా అయినా పర్వాలేదు. దీన్ని శుభ్రంగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల చికెన్ చక్కగా మ్యారినేట్ అవుతుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. స్టవ్పై ఓ ప్యాన్ని పెట్టి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 నల్ల యాలుక, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, వీటన్నిటిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ 2 వేసుకోవాలి. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం 1 ఇంచు, పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపాయలు 4, వీటన్నిటిని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయను కూడా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే గ్రేవీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ముందుగా కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా దినుసులన్నింటినీ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడా నీళ్లను పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళని పోయకండి. 1/2 గ్లాసు నీళ్లను పోసుకొని మరొక్కసారి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్పై మరో కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ను వేసుకుని కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు టొమాటో ప్యూరీని ఇందులో పోసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా చక్కగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా వేపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం చక్కగా వేగి దగ్గర పడిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఈ మసాలా గ్రేవీలో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ కూడా గ్రేవీలో చక్కగా కలిసిపోయిన తర్వాత మూతను పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఈ గ్రేవీలో సరిపడా గరం మసాలాని వేసుకోవాలి. ఆ గరం మసాలాని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా గరం మసాలాని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీకి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మరో 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. మీకు కావలసిన కూర కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళని పోసుకోండి. అలాగే 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసేసి ఇందులో మెత్తగా చేసుకున్నటువంటి కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే డ్రై మ్యాంగో పౌడర్, దీన్నే ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు, దీన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పంజాబీ చికెన్లో స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఇదే కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. ఇలా సరిచూసుకున్న తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకవేళ చిక్కగా అనిపిస్తే నీళ్లను పోసుకొని మరి కొంతసేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసి దింపి సర్వ్ చేసుకోవటమే.
ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పంజాబీ చికెన్ని చక్కగా వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ చికెన్ సిద్ధంగా ఉంది. దీన్ని అన్నంతో అయినా, చపాతీతో అయినా, బిర్యానీతో అయినా, దేంతో అయినా సరే సర్వ్ చేసేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ పంజాబీ చికెన్ని తప్పకుండా ట్రై చేసి చూస్తారు కదూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.